మనం కొట్టుకోకూడదు గురు. డైలాగ్. హే ఫిగర్ అంటే ఏంటో చెప్పరా ఇతనికి. మరి ఫైట్ వద్దా బావా? వద్దురా. రేయ్ పిల్లి బిత్తిరి మొహవాడా, ఇక్కడున్న వాళ్ళందరిలో ఆ ఫిగర్ ఎలా ఉంది? అదిరింది కదరా. అదే ఫిగర్ ని ఆదివారం 8 to 9 మధ్య వాళ్ళ ఇంట్లో నైటీలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 1 cappuccino ప్లీజ్. అమ్మో కాఫీ అమ్మా. తెలిసిందా, పూలమ్మే పిల్ల కూడా ఐబ్రోస్ ట్రిమ్ చేసి తిరుగుతోందిరా. 1 month అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలన్నీ గతుకుల రోడ్లా బయటపడతాయి. అంతా మేకప్పే. ఇప్పుడు చెప్పు గురువా, ఫిగర్ కోసం మనం కొట్టుకోవచ్చా? కొట్టుకోకూడదు. ఓకే గురు, వస్తాను. ఓకే బాస్. ఒక్క నిమిషం ఉండరా. ఎప్పుడు మనం ఫిగర్ కోసం కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్ కోసం కొట్టుకోవచ్చు. ఆ దేవుడే మన ఏంట్రా మన బాస్ సినిమాకి టికెట్ దొరికేరా? ఏదో పెద్ద బంకమట్టి మొహంగాడు ఓ వారం వరకు హౌస్ఫుల్ టికెట్లు దొరకమని కథలు చెప్పాడు. దొరికేరా? అశోకాలో ఒక 5 నిమిషాలు నీ దగ్గర ఉంటా. ఇదిగో డ్రాయర్ మాత్రమే బ్యాలెన్స్, ఇప్పుడు రెడీ అయిపోతా. చేతులు కుట్రాకు, 500 రూపాయలు రెడీ చేయి. డబ్బులుంటే ఇచ్చేవాడిని కదా. ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే అంటారు? పంచాయతీ పెట్టుకుంటే బాబాయ్ నేను బస్ సినిమాకు వెళ్ళాలి, ఓ 500 ఇచ్చుకో. ఏం అడిగినా? 500 రూపాయలు. దానికెందుకు ఆటో టైం ని కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గరకు వచ్చి చూస్తున్నావు? నేనే పాల డబ్బులు కరెంటు బిల్లు కట్టలేక అవస్థపడతా ఉంటే నీకు సినిమా కావాల్సి వచ్చిందా? నువ్వు కష్టపడి సంపాదించరా, అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబాన్ని కూడడానికి ఎంత ఖర్చు అవుతుందో. నువ్వు కూడా నీ స్నేహితుడితో సినిమాకు వెళ్ళి చూడరా, అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. ఏంది? సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఇదిగో పట్టుకెళ్ళు. థాంక్స్. కమిషన్ డబ్బులు రావాలి. అడ్రస్ కెళ్ళి నారాయణ గారిని అడుగు, చెక్ ఇస్తారు. 10 నెలలోగా తీసుకొచ్చాయి, లేదా బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను తిరగాల్సి వచ్చింది. నా ముఖ్యమైన పనులన్నీ చెడతాయి. బాబాయ్ బాబాయ్ మార్నింగ్. వచ్చా సారథి. ఇదిగో సారదే. వెళ్ళే చెక్కు తీసుకొచ్చాయి. అడ్రస్ తెలుసు కదా, చూడన్నా. ఓవర్ దగ్గరనే రైట్ తిరిగితే వినాయకుడు గుడి వచ్చింది. బాబాయ్ నీ నావిగేటర్ నోరు కొంచెం మూసే, అంతా నేను చూసుకుంటాను. సారీ మర్చిపోయాను. గో గో. మీ బాబాయ్కి ఏమన్నా నేను కూల్ ఉన్నా? ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీకు కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించేయి, నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు బాబాయ్. నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ 10 నిమిషాల్లో చెక్ తీసుకుంటావా? తీసుకుంటా. అంతా నీకోసమేరా, అంతికలోడి కోసం కాదు. థ్యాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? ఆ వెరినాగన కొడుకని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కల్లోకొచ్చి కాటేత్తది. లోపలికి రండి, కూర్చోండి. అయ్యగారు తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయో చచ్చావే. బావా అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తోంది. ఫైనల్ టచ్ రుద్దుతున్నట్టుగా లేదు ఒళ్ళు. కాఫీ నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఛీ కూర్చో. అమ్మాయిని చూసావా బావా? బయటికి వస్తే ఏమో ఆపిల్ జ్యూస్, ఐఫోను అంటారు. ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిళ్ళు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. సార్ నమస్కారం, వెర్రినాగన కొడుకుని. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయే. కరెక్ట్ గా చెక్కు తీసుకుపోయి భద్రంగా ఇస్తారా? మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా కడుక్కోండి. వస్తామండి. రేయ్ రారా. రేయ్ ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? సినిమా టైం అవుతుంది, రారా రా. బాస్ వచ్చేస్తున్నారా? బాస్ వచ్చేస్తున్నాడు. ఇలా ఇవ్వరా, ఇలా ఇవ్వు. రే విసరా, విసురు. బాస్ వచ్చేస్తున్నాడు. గురువా గురువా గురువా. మనందరం ఎప్పుడు సినిమా కూర్చున్నా ఈ కొరగా కూడా తప్పట్లా. నువ్వు మాత్రం ఏంటో. గురువా.
రేయ్ బాసుని చూపిస్తున్నారా? లే చదవరా, విసర్రా, లే. ఆ, గురువా! చదవరా, అరు! నేను చెక్కు మళ్ళీ ఉండాలి వెర్రి నాగన్న వెర్రి నాగన్న గురువా! రేయ్, కూర్చో. ఆ చెక్కు తింటేస్తారా? ఏయ్, చెక్క నేను కూర్చో- తొక్కు. ఎవరు నువ్వు నా మొగుడు పట్టుకొని కొడతావు? నీ మొగుండంటే అడ్డొస్తే నీ అమ్మ మొగుడు కొడతా. బొబ్బాయ్ బిడ్డ అయ్యో నేనేం చేయనురా దేవుడు. ఏంటి బావా ఆ? మీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాడు కదరా. సారథి సారథి ఆ పిన్ని ఏమైంది? లోపలికి పోయి మీ బాబాయ్ నో పని చూడరా. వాట్ బాబాయ్ హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడన్నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కడదాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కెట్టకి ఏం చేస్తారు బాబాయ్? ఏంది సారథి ముందు సీటు వెనక మన సీట్ అంటున్నావు? అదే బస్సులో ముందు సీట్లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లో కదా వెళ్ళింది. ఏంది ఏడు తడ్డ కూడా పెట్టేస్తున్నావు లే లే ఇక్కడి నుంచి. ఏడవడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయింది. ఎట్టా సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా. ఒరే కొడక మీ పిన్నికి ఈ సంగతి ఏడ తెలుసుద్దో అని నా కాలు చేతులు వణుకుతా ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా. న్యూరోబిన్ మాత్రేసుకో, మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా. ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనుకో తాట ఉలిసెత్తురా కొడక. చెప్పబ్బాయి. ఓ ఆరాంసే ఆరాంసే. ఎమోషనల్ గా టచ్ చేసావు. అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే వయసులో కురాడు ఎన్నో ఖర్చు ఉంటాయి కదా, ఉంచు ఎట్టుండాలి మంచి. బాబాయ్ నేను వయసులో ఉన్న పిల్లాడినే. నువ్వు వయసు పిల్లాడివేరా, నువ్వు వయసు పిల్లాడివే, నీకు ఎన్నో ఖర్చు ఉంటాయి రా, కదా. వెళ్దాం. సారది ఆ చెక్కు తొక్కలో ఒక్కటి ఇచ్చానంటనా? చిత్తకార్తె కుక్కలా ఊరి మీద తిరగబోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఈ ఎంతైనా మన పిల్లాడు బాబాయ్. తెల్లారు 6 గంటల లోపే వచ్చి నేనే సారథ్తో పాటు వెళ్ళి ఆ చెక్ తీసుకొస్తాను. అంతా నీకోసమే బాబాయ్, ఆ తిక్కలోడి కోసం కాదు. బాయ్ రా. రేయ్, ఏంట్రా బాధ్యత లేకుండా మరి నువ్వు తెల్లారేటప్పటికి వస్తానన్నాను కదా. ఎక్కడికి పోవడానికి? రా. రే డ్రెస్ వేసుకొస్తాను రా. ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు రా. రాకరా, రే 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 రే. రేయ్ అమ్మా, పనంతా ఎందుకట్రా అయిపోయిందమ్మా, బాంబ్స్ నేను కొట్టగా నన్ను ఇక్కడికి సాయంకాలం లాక్కొచ్చింది వస్తాను. నిన్ను? అమ్మ నా దేవుడా, అడ్డం పడ్డ చెత్త తీయడానికి వాడు కావాలని అందరికీ చెప్పాను, ఒకడు పట్టించుకోలేదు. నేను వచ్చిన నువ్వు కరెక్ట్ అయినా వేసుకొచ్చావు. సర్లే గాని లుంగి ఇప్పేసిన వెనక మళ్ళీరా. ఎటి లుంగి విప్పాలా? ఏం మాట్లాడవేంట్రా? ఇదిగో దీనట్టుకో. ఏ? డ్రైనేజ్ 2 ఇళ్ళ అవతల కాడుంది, తొందరగా రా. రేయ్ ఏంట్రా ఈ గొడవ? వీడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు కాదు, వెర్రి నాగన్న కొడుకు. అయ్యో, నేను ఈ లుంగిని చూసి అట్టాడి మనిషి అనుకున్న, తప్పుగా అనుకోకండి. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చర్దీసేవాళ్ళ వెళ్ళి పని చూసుకా. దీనికి అంతటికి నువ్వేరా కారణం. తీసుకొచ్చి అవమానిస్తావా? అదేంటండి అప్పుడే పళ్ళు దోమేసుకున్నారా? ఏ? తను పళ్ళు తోముకుంటుంటే చూడడానికి నన్ను ఇంత స్పీడ్ గా ఈడ్చుకొచ్చింది. చేయొద్దని చెప్పానా? తున్నపోతాం. ఇద్దరు ఎవరండి? నిన్నే కదండి తన నాన్నే చెక్కు నారాయణ గారి కోసం వచ్చాం, మర్చిపోయారా? ఓ ఆయన కోసం వచ్చారా? ఆయన నెక్స్ట్ వీక్ వస్తారు. నాకు ఆఫీస్ టైం అయింది. Bye. ఏమండి తాళం సరిగా వెళ్ళిందండి. తాళం సరిగ్గానే వేశారండి. మీ పేరు ఆఫీస్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఉన్న టైంలో అలా వస్తూ పోతుంటాను. నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదరా. బ్రదర్, ఏయ్. నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. నన్ను ట్రై చేయడానికి మీరు వచ్చారని నాకు తెలుసు, బట్ నో ఛాన్స్. ఏంటండి బ్రదర్ అంటున్నారు? కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్. బాయ్ వెళ్ళరండి బాయ్ బ్రదర్. బ్రదర్.